హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. రాగి చెంబుతో పరిహారాలు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పరిహారం చాలా కొత్త పరిహారం అండి. మీరు కంపల్సరిగా పాటించండి. ఈ పరిహారం చేసి నేను చాలా వరకు పాజిటివ్ ఎనర్జీస్ అనేది నేను పొందానండి. మాకు చాలా మనశ్శాంతి చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసేసుకోండి. ఇది ఎప్పుడు చేయాలంటే లక్షవారం ఈవినింగ్ చేసుకొని మళ్ళీ సోమవారం ఈవినింగ్ మళ్ళీ ఈ చెంబు అనేది తీయాలండి. అంతవరకు ఆ చెంబుని టచ్ చేయకూడదండి. అలాగా చేసి మన యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు మనం ఎలా చేసుకుంటున్నాం మళ్ళీ సోమవారం ఈవినింగ్ అలాగే చేసుకోవాలి. ఓకేనా. ముందుగా మనం చెంబు అనేది నీట్గా తోముకోవాలండి. తోముకున్న తర్వాత పసుపు అనేది నీట్గా మనం రాసుకోవాలి. చెంబుకి రాసేసుకున్న తర్వాత స్వస్తిక్ అనేది ఇంపార్టెంట్ అండి. రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మనకి చాలా లక్ష్మీ ప్రధానం అంట. ఎందుకంటే స్వస్తిక్ అనే గుర్తు అనేది లక్ష్మీ పాదం కింద ఉంటుందటండి. అందువల్ల స్వస్తిక్ ముద్రకి అంత విలువంట. ఓకేనా. ఈ స్వస్తిక్ వేసేసిన తర్వాత మనం చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. అంటే సారీ అండి, బొట్లు పెట్టుకోవాలండి. చక్కగా బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్కడ పెట్టాలంటే మనం చాలామంది గేటు దగ్గర పెడుతుంటారండి. మెయిన్ గేట్ దగ్గర చెంబుతో వాటర్ పెడుతుంటారు. ఆ చెంబు వాటర్ అలా పెట్టండి. ఇదైతే మనకి ఈశాన్య మూలం పెట్టుకోవాలండి. ఏ ఈశాన్య మూలం అంటే మనం డోరు తీసేటప్పుడు మన పక్కకి ఈశాన్యం ఉంటుంది కదండి. నేను మాది ఏం చెప్తున్నానంటే మాది తూర్పు ద్వారాలు, సారీ అండి, ఉత్తర ద్వారాలండి. ఉత్తర ద్వారంకి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మనం ఇంటి నుండి లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుందండి. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవుతుందండి. అలా మా ఇంటి వాస్తండి. అయితే నేను ఇది ఈశాన్య మూలలో పెట్టుకుంటున్నానండి. అయితే ఇలా మనం అలంకరించుకున్న తర్వాత స్వస్తిక్ ముద్ర వేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత శుద్ధమైన వాటర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి. కంపల్సరిగా మీరు ఈ రెమెడీ అనేది డైలీగా మీరు ఫాలో అవ్వండి. చాలా మంచి మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో తగువులు ఏముండవు. హ్యాపీగా ఉంటుందండి. నేను రెగ్యులర్గా ఈ పరిహారం అనేది నేను ఫాలో అవుతానండి. మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాయిన్స్ వేసుకోవాలండి. కొందరు ఒక్కొక్క కాయిన్ వేస్తారు. మనం 5 కాయిన్స్ వేసుకోవాలి. 5 రూపీస్ నేను వేసుకున్నాను. మీకు ఏ సంఖ్య ఇష్టమైతే ఆ సంఖ్యతో వేసేసుకోండి. 10 రూపీస్ వేసుకోవచ్చు, 2 రూపీస్ వేసుకోవచ్చు, 5 రూపీస్ వేసుకోవచ్చు. ఆ తర్వాత 5 వేయాలి. ఆ తర్వాత ఒట్టు వేలండి. లక్ష్మీదేవికి ఒట్టు వేలు అంటే చాలా ఇష్టమండి. ఇవి మనము వాటర్లో వేస్తే అది ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసండి. చాలా బాగుంటుంది. ఈ ఒట్టు వేలు అనేది మనము 15 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఇది పడేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బొట్టు వేలు వేసుకోవాలి. ఆయుర్వేదిక దుకాణంలో దొరుకుతుందండి. ఆ తర్వాత పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. పచ్చకర్పూరం కూడా వేసేసుకోవాలండి. లక్ష్మీ ప్రధానమైందండి పచ్చకర్పూరము. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు ఎప్పట్లాగే వేసేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ఎర్రటి పువ్వులైనా పసుపు పువ్వులైనా వేసేసుకోవాలి. ఆకర్షణీయమైన పువ్వులు అనేది వేసేసుకోవాలండి. ఇది మనం ఈశాన్య మూలం మీ దగ్గర లేకపోతే దేవుడి మూల కూడా మనం పెట్టుకోవచ్చండి. ఓకేనా. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే లక్ష్మీదేవికి అత్తర్ అంటే చాలా ఇష్టమండి. ఈ అత్తర్ అనేది ఈ వాటర్లో కొంచెం 2-3 డ్రాపులు వేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈవినింగ్ మనం ఈ చెంబు పరిహారం చేసుకున్న తర్వాత దీపారాధన చేస్తే తలుపులన్నీ మెయిన్ డోర్ అంతా తీసేసుకొని పెరటి గుమ్మం అనేది మూసి పెట్టుకోవాలండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అలాగైతే మంచిదండి. వెనక పక్క మనకి జ్యేష్ఠదేవి ఉంటుందండి. ముందు పక్కన వెళ్ళి మనకి లక్ష్మీదేవి ఎంటర్ అవుతుంది. అందుకే మనం ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండాలండి. ఇగోండి నేను ఇక్కడ ఈశాన్యముల్లో పెట్టేశానండి. అంతేనండి పరిహారము. ఇది ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా ఈ పరిహారం మీరు చేయండి.